హాయ్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ వచ్చేసి కోంపల్లి అంటారు. ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్లో ఇదంతా వచ్చేసి మన కోంపల్లి ఏరియా. ఈ కోంపల్లి ఏరియా కనెక్టివిటీ నుంచి మనకి ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నామంటే కోంపల్లి సినీ ప్లానెట్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వచ్చినాక ఇటు కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఏరియా అంతా మనకు వచ్చేసి కోంపల్లి. కొత్తగా ఫ్లైఓవర్స్ ఏదైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుందో ఇది మనకు వచ్చేసి ఒకటి సుచిత్ర సర్కిల్ నుంచి ఒక ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి వచ్చేసి మనకు ఏదైతే మనకు కోంపల్లి సినీ ప్లానెట్ ఉందో సినీ ప్లానెట్ దాటిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఈ రోడ్ కనెక్టివిటీ నుంచి ఇంకొక ఫ్లైఓవర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే మీరు స్ట్రైట్గా ఏదైతే ఫ్లైఓవర్ చూస్తున్నారో ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే కనుక మనకు దూలపల్లి ఏ రోడ్, ఆ దూలపల్లి రోడ్ కనెక్టివిటీ నుంచి అటు జీడిమెట్ల సూరారం అక్కడ కనెక్టివిటీ, అక్కడ నుంచి మనం ప్రగతి నగర్ ఏరియా కూడా కనెక్టివిటీ వెళ్ళే విధంగా ఉంటుంది అనమాట. ఈ నేషనల్ హైవేకి కనెక్టివిటీ తోటి కోంపల్లి నుంచి కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ రేట్స్ కానీ అపార్ట్మెంట్స్ రేట్స్ కానీ కనుక చూసుకున్నట్టయితే కోంపల్లిలో మినిమం 6,000 పై నుంచే మనకి ఎస్ఎఫ్టీ కాస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. మినిమం 6,000 ప్లస్ మన ఎస్ఎఫ్టీ కాస్ట్ స్టార్ట్ అవుతుంది. కోంపల్లి ఇన్సైడ్ విల్లాస్ కనుక చూసుకున్నట్టయితే 13,000 14,000 పైన మనకి ఎస్ఎఫ్టీ కాస్ట్. కోంపల్లి దగ్గరలో చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా ఈ ఏరియాలో మనకు విల్లాస్ అయితే లేవు. ప్రజెంట్ ఈ కోంపల్లి నుంచి మనం గుళ్ళపోచంపల్లి అటువైపు వెళ్తేనే మనకు విల్లాస్ ఉన్నాయన్నమాట. కోంపల్లిలో ఓపెన్ ప్లాట్ కాస్ట్ కనుక చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 50,000-60,000 పై నుంచే చెప్తున్నారు అనమాట. ఆల్మోస్ట్ 1 lakh వరకు కూడా మన కోంపల్లి ఇన్సైడ్ విల్లా ప్లాట్స్ అయితే నార్మల్గా ప్లాట్స్ కాస్ట్ అయితే చెప్తున్నారు. మన గుళ్ళపోచంపల్లిలో కూడా మినిమం 50,000 వరకు కూడా మనకు ప్లాట్స్ కాస్ట్ అయితే మనకు గుళ్ళపోచంపల్లిలో ఉన్నాయి అనమాట. 45,000 50,000 ఆ విధంగా గుళ్ళపోచంపల్లి ఏరియాలో కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం అయోధ్య క్రాస్ రోడ్ కోంపల్లి సుచిత్ర సర్కిల్ వెనకాల కనుక చూసుకున్నట్టయితే సుచిత్ర, ఇక్కడ నుంచి అపార్ట్మెంట్స్ కానీ వీటన్ని కాస్ట్ కూడా చాలా హెవీగా పెరిగాయని చెప్పొచ్చు. ఒకప్పటికి ఇప్పటికి ఆల్మోస్ట్ ఈ 10 yearsలో కూడా చాలా గ్రోత్ అయ్యిందని చెప్పొచ్చు. మెయిన్గా కోంపల్లి నుంచి కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే ఓవరాల్ 6 కండ్లకోయ ఫ్యూచర్లో ఐటీ పార్క్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది కాబట్టి ఈ ఏరియాలో చాలా డెవలప్మెంట్ జరిగిందని అయితే చెప్పొచ్చు అనమాట. ప్రజెంట్ మనం ఒకసారి ముందుకెళ్దాం. ఇక్కడ నుంచి మనకు రేట్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అని అన్ని కంప్లీట్ డీటెయిల్ తెలుసుకుందాం. వెళ్దాం పదండి. ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే డెవలప్మెంట్ పరంగా ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కూడా మనకి ఈ ఏరియాలో వచ్చాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు రిలయన్స్ డిజిటల్ కానీ ఇటు విజయ్ సేల్స్ కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చర్మాసులు, గోల్డ్ షాపులు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, జుడియోలు, టాటాలు ఈ విధంగా చాలా వచ్చాయి. ఈ ఫ్లైఓవర్ కనుక కంప్లీట్ అయినట్టయితే ఇక్కడ ట్రాఫిక్కి కూడా చెక్ పడుతుంది అని చెప్పొచ్చు. ఈ ఫ్లైఓవర్ చాలా రోజుల నుంచి అయితే కన్స్ట్రక్షన్ ప్రాసెస్లోనే ఉంది. మ్యాక్సిమం మేబీ ఇంక ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 50-60% ఎబోనే వర్క్ అయిపోయిందని అనుకుంటా. ఫ్యూచర్లో ఈ ఫ్లైఓవర్ కనెక్ట్ అయితే మనకి ఇటు ఓఆర్ఆర్కి వెళ్ళే వాళ్ళు, ఇటు గుళ్ళపోచంపల్లి అటు వెళ్ళే వాళ్ళకైతే ఈజీ కనెక్టివిటీ వే అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది కనుక చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఫ్లైఓవర్ స్టేటస్. ఈ రోడ్డు మనకు దూలపల్లి కనెక్టివిటీ నుంచి అయితే మనకి ఈ రోడ్డు వెళ్తుంది. ఈ రోడ్డు అంతా కూడా మనకు దూలపల్లి ఏరియా రోడ్డు. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకు దూలపల్లి ఏరియాలో కూడా ఆల్మోస్ట్ 6,000 7,000 పైనే మనకు ఎస్ఎఫ్టీ కాస్ట్ అయితే చెప్తున్నారు. మంచి గేటెడ్ కమ్యూనిటీ లైట్ అయితే ఇంకా కొంచెం ఎక్కువగానే చెప్తున్నారు అని చెప్పుకోవచ్చు అనమాట. మనము ఇప్పుడు ఈ రోడ్డు కనెక్టివిటీ నుంచి మీకు అయోధ్య క్రాస్ రోడ్, గుళ్ళపోచంపల్లి ఆ ఏరియా కనెక్టివిటీ నుంచి కూడా చూపెడతాను. అక్కడ అసలు ఇప్పుడు ల్యాండ్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనే డీటెయిల్స్ కూడా మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. మనకు బ్యాక్ సైడ్ నుంచి మనం సుచిత్ర నుంచి స్టార్ట్ అయినట్టయితే ఆల్మోస్ట్ రేట్స్ అన్నీ కూడా హెవీ రేట్స్ అనే చెప్పుకోవచ్చు. అంటే ఒకప్పటితో పోల్చుకుంటే మాత్రం ఇప్పుడు రేట్స్ ఇప్పుడు కోంపల్లి ఏరియాలో ఎక్కడ ల్యాండ్ బ్యాంక్ అయితే లేదండి. ఇప్పుడు ఏమున్నా కానీ కస్టమర్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే నెక్స్ట్ ఛాన్స్ గుండ్లపోచమెట్టు మేడ్చల్ వరకే. మన కోంపల్లిలో ఏం పెట్టడానికి లేదు. ఇప్పుడు ల్యాండ్ బ్యాంక్స్ లేవు, కొత్తగా విల్లాస్ ఏం వచ్చేటివి లేవు, కన్స్ట్రక్షన్ అయ్యేటివి ఏం లేవు. ఆల్రెడీ ఉన్న పాత విల్లాస్ కొత్త ప్రాజెక్టులు అవే అవ్వడం తప్ప కొత్తగానైతే ఏం ఉండవండి. ప్రజెంట్ కనుక చూసుకున్నట్టయితే మన కోంపల్లి ఏరియాలో కనుక ఇప్పుడు కొత్త అప్కమింగ్ ప్రాజెక్ట్స్ వచ్చినా కానీ అన్ని హైరేజ్ ప్రీమియం ప్రాజెక్ట్స్ కొన్ని మాత్రం ఉన్నాయి. అవి కూడా మెయిన్ రోడ్ బేస్ చేసుకుని ఉన్నాయి. మిగతావన్నీ ఆల్మోస్ట్ ఇండిపెండెంట్ హౌసెస్. ఓపెన్ ప్లాట్స్, ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ అయితే కోంపల్లి ఇన్సైడ్ సుచిత్ర సర్కిల్ నుంచి అయితే కొత్తగా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమీ లేవు. ఒకవేళ వచ్చినా కానీ వాటి ప్రైజెస్ కనుక చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 7,000 ప్లస్ అయితే ఉండగలుగుతాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ రేటుని బట్టి ప్రైజెస్ కూడా ఉంటాయి కాబట్టి ఆ ప్రైజెస్ అయితే ఉంటాయి. మనకి ఇంకా ముందు నేను చూపెడతాను ఏ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి దూలపల్లి ఇప్పుడు చూస్తుంటారు కదా, టోటల్ ఫ్లైఓవర్ వర్క్ అయితే కోంపల్లి ఫ్లైఓవర్ వర్క్ ఇదంతా. ఇది మనకు అక్కడ సుచిత్ర దగ్గర ఒకటి స్టార్ట్ అయింది, ఇక్కడ కోంపల్లి ఏరియాలో ఒకటి స్టార్ట్ అయింది. ఈ 2 ఫ్లైఓవర్స్ అయితే మనకైతే వర్క్స్ అయితే ఆల్మోస్ట్ ఇంత ముందుతో పోల్చుకుంటేనైతే ఇప్పుడు చాలా ఫాస్ట్గానే వర్క్స్ అయితే జరుగుతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ మనం ఫ్లైఓవర్ ఎండింగ్ స్టేజ్ అన్నమాట. మనకి ఇప్పుడు
ఏదైతే దూలపల్లి వెళ్ళే రోడ్డు ఉంటుందో అక్కడ కనెక్ట్ అయ్యి అక్కడ స్టార్ట్ అయ్యి ఫ్లైఓవర్ ఇక్కడ ఎండ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వెళ్ళగానే మనకు వచ్చేసి గుండ్లపోచంపల్లి వెళ్ళడానికి ఒక ఫ్లైఓవర్ వస్తుంది, పైనుంచి కూడా వెళ్ళొచ్చు, పైనుంచి కనెక్టివిటీ నుంచి గుండ్లపోచంపల్లి వెళ్ళొచ్చు. అండ్ అక్కడి నుంచి కాకుండా మన కింద డౌన్ నుంచి కూడా మనం గుండ్లపోచంపల్లి అనేది వెళ్ళొచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ రోడ్ కనెక్టివిటీ నుంచి కూడా మనకు కొన్ని ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇది మెయిన్గా ఈ కనెక్టివిటీ వచ్చేసి మనకు మేడ్చల్ కనెక్టివిటీ అనే చెప్పుకోవచ్చు. ఇటు ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ మన ఫ్లైఓవర్ అయితే ఏరియా మొత్తం అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అటు కనుక చూసుకున్నట్టయితే ఇది ఎండింగ్లో ఫ్లైఓవర్ ఎండింగ్. ఇది వచ్చేసి మనం పైనుంచి వెళ్తే డైరెక్ట్గా ఓవరాల్ కనెక్టివిటీ అనమాట. ఈ ఫ్లవర్స్ అన్నీ కంప్లీట్ అయితే ఇటు ఓవరాల్ కనెక్టివిటీకి చాలా ఈజీగా వెళ్ళే విధంగా ఉంటుంది. మనకు ఒకవేళ హైటెక్ సిటీ గచ్చిబౌలి ఎటు వెళ్ళాలన్నా కానీ డైరెక్ట్గా మనం ఫ్లైఓవర్ ఎక్కి ఎగ్జిట్ నెంబర్ 1 కానీ ఎగ్జిట్ నెంబర్ 19లో కానీ 2లో కొల్లూరులో దిగినా కానీ ఈ విధంగా వెళ్ళొచ్చు అనమాట. ఈ కింద రోడ్ నుంచి వచ్చేసి మనం వచ్చి వెళ్ళాల్సింది గుండ్లపోచంపల్లి ఈ పామ్ మీడోస్ రోడ్ అంటారు. ఈ రోడ్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి మనం వచ్చేసి గుండ్లపోచంపల్లి రోడ్ నుంచి మనకు మీకు డైరెక్ట్గా ఎక్కడి వరకు అని అంటే ఆల్మోస్ట్ మనకు ఓఆర్ఆర్ వరకు కూడా మీకు చూపెడతాను. ఇప్పుడు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5A కూడా కొత్తగా రాబోతుంది. ఆ రోడ్ కనెక్టివిటీ వరకు కూడా ఏ విధంగా ఉంటుంది అనేది మీకు చూపెడతాను అనమాట. ఒకసారి ముందుకు చూద్దాం ఆ విధంగా ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ ల్యాండ్ రేట్స్ ఏమున్నాయి, ప్రైజెస్ ఏమున్నాయి కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ నుంచి ఈ విధంగా రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. పైనుంచి వెళ్ళినట్టయితే మనం డైరెక్ట్గా మనం గుండ్లపోచంపల్లి అటువైపు వెళ్తాం. గుండ్లపోచంపల్లిలో మెయిన్ ఏంటంటే మనకు రైల్వే స్టేషన్ కూడా ఉందన్నమాట. గుండ్లపోచంపల్లి కనెక్టివిటీ తోటి ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా ఉంది. అండ్ ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మనకు మిగతా చాలా డెవలప్మెంట్స్ కూడా ఉన్నాయి. ఈ రోడ్ కనెక్టివిటీ నుంచి మనం గుండ్లపోచంపల్లి ఇన్సైడ్ వెళ్తాము. ఇక్కడ కనుక రెడీ టు మూవ్ ఫ్లాట్స్ కనుక చూసుకున్నట్టయితే గుండ్లపోచంపల్లిలో కూడా మనకు 6,000 పైనే మనకి ఎస్ఎఫ్టీ కాస్ట్ అనేది చెప్తున్నారు అనమాట. ఇటు గుండ్లపోచంపల్లి కానీ ఇక్కడ నుంచి కోంపల్లి కాడ నుంచి స్టార్ట్ అయినా కానీ మనకు అదే ప్రైజెస్ అయితే ఉంటున్నాయన్నమాట. మనకు మెయిన్గా ఓపెన్ ప్లాట్స్ కాస్ట్ కనుక చూసుకున్నట్టయితే ఈ ఏరియాలో గుండ్లపోచంపల్లిని అయితే 45,000 పైనే చెప్తున్నారు. 45,000, 46,000, 47,000, 48,000. గుండ్లపోచంపల్లిలో కూడా మనకు ఒకటి రీసేల్ ప్లాట్ కూడా వచ్చిందండి సేల్కు, ఇండ్ల మధ్యలో ఉండే విధంగా. అలా ఎవరైనా కావాలి అని అనుకున్నా కానీ గుండ్లపోచంపల్లి ఏరియాలో మన ప్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. వాళ్ళకు కూడా చెప్పండి, మేము మంచి బెస్ట్ ప్లాట్స్ అయితే మీకు చూపెడతాము గుండ్లపోచంపల్లి ఏరియాలో కూడా. ఇక్కడ కూడా అండి మనకు ఓపెన్ ప్లాట్స్ కూడా చూసుకున్నట్టయితే అపార్ట్మెంట్ ప్లాట్స్ చూసుకున్నా కానీ ఈ ఏరియా అంతా విల్లాస్ తోటి వాటితోటి బాగా డెవలప్మెంట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ లోపలికి చూస్తున్నట్టయితే శాంతి ఎన్క్లేవ్, విద్యాత్రి విల్లాసు, మెర్సిటా సెల్లింగ్ అని చెప్పేసి అపార్ట్మెంట్స్ ఉన్నాయి, గేటెడ్ కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి. ఈ ఏరియా అంతా కూడా చాలా మంచి గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చాయి. ఇక్కడ చూడొచ్చు ఇది విజేత సూపర్ మార్కెట్. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే ఈ లెఫ్ట్ నుంచి ఇది పామ్ వీడు అపర్ణ వాళ్ళది, స్ప్లెండిడ్ పామ్ విల్లాస్ అని ఉంటారు, అపర్ణ వాళ్ళది సంబంధించింది అనమాట. ఇక్కడ వచ్చేసి దుర్గా గార్డెన్ పిఎంఆర్ గ్రూప్ వాళ్ళది పార్క్వుడ్ విల్లాస్. ఇక్కడ చాలా మంచి విల్లాస్ కమ్యూనిటీస్ కట్టారు. నెక్స్ట్ కోంపల్లి సర్కిల్ నుంచి ఎక్కడ మీకు విల్లాస్ లేవండి. ఇంకా విల్లాస్ అంటే మ్యాక్సిమం మీకు గుండ్లపోచంపల్లి దాటిన తర్వాతనే మనకు విల్లాస్ ఉన్నాయన్నమాట. అక్కడ వరకు కూడా మనకి ఎక్కడ విల్లాస్ అయితే లేవని చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్ కనెక్టివిటీ కూడా చూసుకున్నట్టయితే ది బెస్ట్ కనెక్టివిటీ అయితే ఉంటుంది. ఇక్కడ కాసాకనాండ్ వాళ్ళది కూడా లైవ్ ఇలైట్ అని చెప్పేసి ఒకటి వస్తుంది. ఇందులో కూడా 1,15,00,000 నుంచి మనకు ఫ్లాట్ కాస్ట్ అయితే రెడీ అవుతున్నాయి. ఎదురుగడు చూడొచ్చు అది స్ప్రింగ్ వాళ్ళది. ఇక్కడ కూడా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇలా ఇక్కడ ఈ ఏరియాలో కూడా మంచి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ కనుక చూసుకున్నట్టయితే మీకు ఇంత ముందుగా చెప్పినట్టుగా ప్రైస్ పరంగా 45,000 పైనుంచి అయితే మనకు ఈ ఏరియా లోకల్లోనైతే ఓపెన్ ప్లాట్స్ కాస్ట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ చాలా డెవలప్మెంట్ జరిగిందండి. మనకి ఏంటంటే విల్లా కల్చర్ కూడా చాలా ఎక్కువ వచ్చింది. మంచి ఓపెన్ స్పేస్, రోడ్స్ ఇవన్నీ కూడా కనెక్టివిటీ పరంగా కూడా చాలా ఎక్కువగా వచ్చిందని అయితే చెప్పుకోవచ్చు. ఇటు కనుక చూసుకున్నట్టయితే ఓం శ్రీ గెలాక్సీ ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇది కూడా మంచి హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇటు కనుక చూసుకున్నట్టయితే ఇటు కూడా మనకు మొత్తం విల్లాసే ఉన్నాయి అండ్ అపార్ట్మెంట్స్ కూడా. ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో కూడా ఆల్మోస్ట్ 1.5, 1.7 CR జైన్ వాళ్ళది ఇంకెక్కువనే చెప్తున్నారు. ఇక్కడ కూడా కనుక చూసుకున్నట్టయితే మీరు అక్కడ చూసుకోవచ్చు. ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే 1.14 CR నుంచి మనకు స్టార్ట్ అవుతుందంట. అంటే 1,14,00,000 నుంచి మనకు 2 BHK కానీ 3 BHK ఫ్లాట్ అయితే ఇంకా 2 CR ఎబోనే మనకి ఈ ఏరియాలో చెప్తున్నారు. ఏరియాలో ఎక్కువ విల్లా కల్చర్ రావడంతో ఏరియా అంతా బాగా డెవలప్మెంట్ అయిందని చెప్పుకోవచ్చు. మనకు ఆ తర్వాత ఏరియా నుంచి కనెక్టివిటీ చూసుకున్నట్టయితే అపర్ణ వాళ్ళే కూడా పెద్ద గేటెడ్ కమ్యూనిటీలు, ప్రెస్టేజ్ వాళ్ళే కూడా విల్లాస్ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా ఈ ఏరియాలో వచ్చాయన్నమాట. మనకు కోంపల్లి నుంచి డెవలప్మెంట్ పరంగా కనుక చూసుకున్నట్టయితే రోడ్స్ కనెక్టివిటీ పరంగా కనుక చూసుకున్నట్టయితే ఒకప్పుడు ఏరియా అంతా ఎక్కువగా ఫామ్ హౌస్లు, అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా ఎక్కువగా ఉండేది.
ఫామ్ హౌసెస్కి అయితే కోంపల్లి ఏరియా చాలా ఫేమస్గా ఉండదు అనమాట. అంటే ఫామ్ హౌస్ అంటే రెంటెడ్ ఫామ్ హౌస్ కాకుండా ఓన్గా ఫామ్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళకు కోంపల్లి ఏరియాని ఎక్కువగా ప్రిఫర్ చేసేవాళ్ళు. మంచి మంచి రాజకీయ నాయకులు కూడా ఈ ఏరియాలో పెద్ద పెద్ద అగ్రికల్చర్ ల్యాండ్స్ తీసుకున్నారు, ఫామ్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఇది వచ్చేసి మనకు ఉర్జిత వాళ్ళ ప్రాజెక్ట్ కూడా ఇటువైపే ఉంటుంది. ఇది వచ్చేసి కంప్లీట్గా గుండ్లపోచంపల్లి విలేజ్ ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. గుండ్లపోచంపల్లి విలేజ్ కనుక చూసుకున్నట్టయితే ఇది లక్ష్మీనగరు గుండ్లపోచంపల్లి విలేజ్ అంటారు. ఇక్కడ కూడా మనకు రేట్స్ పరంగా కనుక చూసుకున్నట్టయితే ఈ ఏరియాలో కూడా మనకు ఆల్మోస్ట్ గుండ్లపోచంపల్లిలో ల్యాండ్ కాస్ట్ కనుక చూసుకున్నట్టయితే 45 పైనే చెప్తున్నారు. 45లో కూడా దొరకడం కష్టమే అని చెప్పొచ్చు. కొంచెం మంచి మెయిన్ రోడ్ కనెక్టివిటీ ఉంటే 60, 70, 80 వరకు కూడా మనకి ఇక్కడ గుండ్లపోచంపల్లి ఏరియాలో మనకు ఓపెన్ ప్లాట్ కాస్ట్ పర్ స్క్వేర్ యార్డ్ అయితే చెప్తున్నారు. అపార్ట్మెంట్ కాస్ట్ అయితే మినిమం 6,000 పైన మన గుండ్లపోచంపల్లి ఏరియాలో ఉంది. ఈ గుండ్లపోచంపల్లి ఏరియా తర్వాత బాగా డెవలప్మెంట్ చేశారు, లేక్స్ డెవలప్మెంట్ చేశారు. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా చాలా ఫేమస్ అయిపోయాయి అన్నమాట. చుట్టూ మంచి హౌసెస్ ఉండడం, కనెక్టివిటీ ఉండడం, హాస్పిటాలిటీ పరంగా కానీ ఇటు మెయిన్గా ఇంజనీరింగ్ కాలేజెస్ ఎక్కువగా ఉంటాయి. ఇటు సిఎంఆర్ కానీ, ఎల్ఎంఆర్ కానీ, ఎంఎంఆర్ కానీ అలా డిఫరెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా మనకి ఏరియా కనెక్టివిటీ తోటి ఉన్నాయన్నమాట. దాంతో ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజెస్ ఇటు లోపలికి ఇటు మనం మేడ్చల్ వైపు కనుక చూసుకున్నట్లయితే కంపెనీస్ కూడా కొన్ని ఉండడం, అటు కొత్తగా మేడ్చల్ డిస్టిక్ అవ్వడంతో కూడా కొంచెం ఈ ఏరియా అంతా కూడా బాగా డెవలప్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. మెయిన్ కనెక్టివిటీ అంటే ఓవరాల్ ఎగ్జిట్ నెంబరు 5 వచ్చేసి మనకు దుండిగల్ వస్తుంది, 6 వచ్చేసి మనకు కండకోయ అవన్నీ ఏరియా వస్తుంది అనమాట. ఈ 2 ఏరియాస్ కనెక్టివిటీ రావడంతో మనకి ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి చాలామంది వచ్చారు. మెయిన్గా విల్లా కమ్యూనిటీలో స్పేషియస్గా లివింగ్ ఉండాలి అనే వాళ్ళకు బెస్ట్ ఏరియాగానైతే మన కోంపల్లి ఏరియా ఇదంతా వచ్చింది అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఎక్కడ చూసుకున్నా కానీ మంచి డెవలప్మెంట్ చేసి మనకు గుండ్లపోచంపల్లి ఏరియా అంటారు. గుండ్లపోచంపల్లి ఏరియా మనకి ఏదైతే కోంపల్లి మెయిన్ రోడ్ నుంచి కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే విలేజ్ కనెక్టివిటీ నుంచి మీకు స్ట్రైట్గా ఓఆర్ఆర్ వరకు కూడా తీసుకెళ్తాను. ఇటు దుండిగల్లు, గండిమేసం ఎక్స్ రోడ్ కూడా కనెక్టివిటీ అవుతుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈ ఏరియా కనెక్టివిటీలో ప్రజెంట్ ఇక్కడనైతే ఓపెన్ ప్లాట్స్ అయితే గుండ్లపోచంపల్లి ఏరియాలో లేవండి. ఏమున్నా కానీ మళ్ళీ మనం ఓఆర్ఆర్కి నియర్ బై మనం వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. అటువైపు చూద్దాం ఏ విధంగా ఉంది, మనకు ఓపెన్ ప్లాట్స్ ఏ విధంగా ఉంటాయి, అపార్ట్మెంట్ కాస్ట్లు ఏ విధంగా ఉన్నాయని కూడా తెలుస్తున్నారు కదా. ఇది మొత్తం మనకు గుండ్లపోచంపల్లి విలేజ్ ఏరియానే. ఈ ఏరియా కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మంచి అపార్ట్మెంట్ కల్చరు అండ్ విల్లా కల్చర్ అయితే హెవీగా వచ్చింది అనుకోవచ్చు. ఒకప్పుడు లో డెన్సిటీ ఏరియా, ఇప్పుడు మాత్రం డెన్సిటీ పెరిగింది అనే చెప్పొచ్చు. అప్పటికి ఇప్పటికీ కనుక చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ రేట్స్ పెరిగాయని చెప్పొచ్చు, అన్నీ కూడా పెరిగాయని అయితే చెప్పుకోవచ్చు అనమాట. కంపేర్ ప్రకారం సిటీ డెవలప్మెంట్ అవుతున్న కొద్దీ ఏరియా కూడా బాగా డెవలప్మెంట్ అయింది. మంచి విల్లా ప్రాజెక్టులు కూడా వచ్చాయి. ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ సంయుక్త వాళ్ళ విల్లా ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ మనకి ఇందులో బడ్జెట్ కనుక చూసుకున్నట్టయితే 4.5 CR 6 CR పైనే మనకైతే ఇక్కడ ఉన్నాయన్నమాట. 3.4 4.5 అట్లా ఆ బడ్జెట్లలో మనకు విల్లాస్ అయితే మనకి ఏరియాలో ఉన్నాయి. మనకు రోడ్ కనెక్టివిటీ పరంగా కూడా బాగానే ఉంది. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా రోడ్ కనెక్టివిటీ అయితే ఎక్కువగా పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ ఏరియా కనుక చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ పెట్రోల్ బంక్స్ కానీ, మిగతా డెవలప్మెంట్స్ కానీ, కొన్ని ప్రాజెక్ట్స్ కానీ అవన్నీ కూడా వచ్చాయని చెప్పుకోవచ్చు. మెయిన్గా మనకు కోంపల్లి సర్కిల్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఏరియా అంతా ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ సరౌండింగ్ లోపే ఉంటుంది. సుచిత్ర నుంచి మనకు ఏదైతే మన సెమీ ప్లానెట్ కోంపల్లి ఉంటుందో అక్కడ వరకు ఒక 3 to 4 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ నుంచి మనకి గుండ్లపోచం వరకు కూడా ఒక 3 to 4 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ 6 కిలోమీటర్స్ సరౌండింగ్ వరకు అయితే ఉంటుంది. ఇక్కడ 6 కిలోమీటర్స్ సరౌండింగ్ వరకు కాలేజ్ ఇక్కడ చూస్తున్నారు కదా, సెయింట్ ఆంథోనీ ఇంటర్నేషనల్ స్కూల్. ఇలా ఈ విధంగా ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా చాలానే ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే ఈ ఊర్లో ఉన్నాయని చెప్పుకో. ఇక్కడ మన గుండ్లపోచంపల్లి దగ్గర వస్తాయని చెప్పుకోవచ్చు. అటువైపు కడితే చూడొచ్చాను, అటువైపు కూడా మంచి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఒకటి ఈ గుండ్లపోచంపల్లి విలేజ్ అనుకొని. ఇదంతా మనకు విలేజ్ కనెక్టివిటీ ఉంటుంది. గుండ్లపోచంపల్లి మంచి కనెక్టివిటీ ఉంటుంది. ఇక్కడ నుంచి సికింద్రాబాద్ కూడా తీసుకున్నా కానీ 13 to 14 కిలోమీటర్స్ మన కోంపల్లి ఏరియా నుంచి అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి తీసుకుంటే అయితే ఒక 20 కిలోమీటర్స్ సికింద్రాబాద్ ఏరియా ఉంటుంది. మనకు ఓఆర్ఆర్ కనెక్టివిటీ దగ్గరగా ఉంటుంది. స్టెర్లింగ్ హోమ్స్ వాళ్ళ అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్ ఇది. ఇటు వచ్చేసి ఇంకా వేరే చూడడానికి ఫ్యూచర్లో ఇవన్నీ కూడా మంచి అపార్ట్మెంట్ కల్చర్ స్టార్ట్ అవుతుంది. మంచి విల్లాస్ వస్తాయి, గేటెడ్ కమ్యూనిటీస్ వస్తాయి, ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి బెస్ట్ ప్లేస్ ఉంది, ఇది ఒక ప్లేస్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టలేము. కాబట్టి ఎవరు ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నా నెక్స్ట్ వచ్చేసి మనకు మేడ్చల్ లేదు అని అనుకుంటే కనుక ఇటువైపు మన గండిమేసం ఎక్స్ రోడ్ నుంచి దుండిగల్ ఏరియా
ఇప్పుడు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5A కాకుండా ఇప్పుడు కొత్తగా 5A కూడా వస్తుంది అనమాట. ఏదైతే ఎగ్జిట్ నెంబర్ 5 దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకు 5A కూడా వస్తుంది. అయోధ్య క్రాస్ రోడ్ కూడా అని అంటారు కదా, అయోధ్య క్రాస్ రోడ్కి దగ్గరలో కనుక చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా ఇంకో కొన్ని కూడా వస్తున్నాయి అనమాట. మీరు ఇక్కడ డెవలప్మెంట్ కూడా చాలా బాగా డెవలప్మెంట్ అవుతుంది ఏరియా కనుక చూసుకున్నట్టయితే. ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఇటు మేడ్చల్, గౌడవెల్లి అండ్ సాకేత్ ప్రణామం అటు కనుక చూసుకున్నట్టయితే ఇది అయోధ్య క్రాస్ రోడ్ ఏరియా. ఇప్పుడు మనం ఏదైతే కొంపల్లి నుంచి స్టార్ట్ అయ్యామో అక్కడ నుంచి ఇటువైపే వచ్చామన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు అయోధ్య ఎక్స్ రోడ్ అంటారు. ఇక్కడ చూడొచ్చు, ఇది అయోధ్య ఎక్స్ రోడ్. అక్కడ నుంచి గండిమైసమ్మ ఎక్స్ రోడ్ కనుక చూసుకున్నట్టు ఇది ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి మనకు 6 కిలోమీటర్స్ ఉంటుంది. మేడ్చల్ వచ్చేసి మనకు 4 కిలోమీటర్స్ వస్తుంది. ఇక్కడ నుంచి నూతన్ కల్ వచ్చేసి 12 కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట ఈ రోడ్డు కనెక్టివిటీలో. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇటు కనుక చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా మనకు ఇటువైపు గండిమైసమ్మ ఎక్స్ రోడ్ వెళ్ళే రోడ్డు, అటువైపు కనుక చూసుకుంటే ఎగ్జాక్ట్గా మనకు మేడ్చల్ వెళ్ళే రోడ్డు. ఇక్కడ నుంచి మనకు ఏదైతే కోంపల్లి ఏరియా ఉంటుందో, కోంపల్లి కనుక చూసుకున్నట్టయితే మనకి ఎగ్జాక్ట్గా ఈ ఏరియా కనెక్టివిటీ నుంచి మనకు కోంపల్లి వచ్చేసి ఆల్మోస్ట్ 6 to 7 కిలోమీటర్స్ కోంపల్లి అయితే ఉంటుంది అనమాట. గుండ్లపోచంపల్లి 6 కిలోమీటర్స్, గుండ్లపోచంపల్లి వచ్చేసి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ అయితే గుండ్లపోచంపల్లి ఉంటుంది. అటు కోంపల్లి కనెక్టివిటీ అన్ని కనెక్టివిటీ తోటి మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. చూసారు కదండి, కోంపల్లి నుంచి కనుక చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు అయోధ్య క్రాస్ రోడ్ వరకు, అంటే మధ్యలో వచ్చేసి కోంపల్లి తర్వాత గుండ్లపోచంపల్లి నుంచి అయోధ్య క్రాస్ రోడ్ వరకు కూడా మనకు అపార్ట్మెంట్స్ రేట్స్ కానీ ఫ్లాట్స్ రేట్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటాయన్నమాట. మెయిన్గా మన కోంపల్లి ఏరియాలో విల్లా కల్చర్ అయితే ఆల్మోస్ట్ తగ్గిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ల్యాండ్ బ్యాంక్ కూడా లేదు. ఇప్పుడు కోంపల్లి ఏరియాలో ల్యాండ్ కాస్ట్ కనుక చూసుకున్నట్టయితే 60-70 వేల పైన గజానికి అయితే చెప్తున్నారు అనమాట. ఇంకా ఏమున్నా కానీ మనకి ఇన్వెస్ట్మెంట్ ప్రకారం కనుక చూసుకున్నట్టయితే గుండ్లపోచంపల్లి ఏరియాని ఇన్వెస్ట్మెంట్ ప్రకారం అయితే ఉందన్నమాట. గుండ్లపోచంపల్లిలో కూడా 45 నుంచి 50 వేల వరకు కూడా గుండ్లపోచంపల్లిలో పర్ స్క్వేర్ యార్డ్ అయితే చెప్తున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు మేడ్చల్ కనెక్టివిటీ. అంతేకాదు ఇటు కనుక చూసుకున్నట్టయితే గండిమైసమ్మ ఎక్స్ రోడ్ నుంచి దుండిగల్ ఏరియాలో కూడా ఆల్మోస్ట్ మనకు 45-50 వరకు అయితే మనకు చెప్తున్నారు. ఓఆర్ఆర్ దాటిన తర్వాతనే కనుక చూసుకున్నట్టయితే మినిమం 30,000 మనకు ఓఆర్ఆర్ కనెక్టివిటీలో చెప్తున్నారు అనమాట. ఈ విధంగా ఈ ఏరియాలో ఓపెన్ ప్లాట్స్ కాస్ట్ అయితే ఉన్నాయి. అపార్ట్మెంట్ కాస్ట్ అయితే మినిమం 6,000 పైనే ఉన్నది. 5,500, 6,000, 6,500. గుండ్లపోచంపల్లి ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే 5,500 వరకు కూడా పర్ ఎస్ఎఫ్టీ నడుస్తుంది. మంచి హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ కనుక చూసుకున్నట్టయితే 6,000 వరకు కూడా మన గుండ్లపోచంపల్లి ఏరియాలో ఉందన్నమాట. ఇలాంటి మంచి అప్డేట్ కోసం, రియల్ ఎస్టేట్ ఛానల్ అప్డేట్ కోసం అండ్ ప్రాజెక్ట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కోంపల్లి ఏరియాలో కానీ ఇటు గుండ్లపోచంపల్లి ఏరియాలో కానీ మనకు కొన్ని ఓపెన్ ప్లాట్స్ కూడా ఉన్నాయి, అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేసినట్టయితే కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము. ప్రజెంట్ మనం ఉన్నదైతే అయోధ్య ఎక్స్ రోడ్ వరకు, అంటే మీకు ఇంత ముందుకు కోంపల్లి సినీ ప్లానెట్ దగ్గర నుంచి అయోధ్య ఎక్స్ రోడ్ వరకు ఉన్న మొత్తం ప్రాజెక్ట్ డీటెయిల్స్ అయితే ఇవే అండి. ఇలాంటి మంచి అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. కోంపల్లి నుంచి ఎగ్జాక్ట్గా 13 కిలోమీటర్స్ ఉండే విధంగా ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ HMDA ఓపెన్ విల్లా ప్లాట్స్తో అయితే మేము ముందుకు వచ్చాను అనమాట. ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే రాల్పూర్ అని చెప్పేసి విలేజ్కి దగ్గరలో వస్తుంది. మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 6 ఏదైతే కండ్లకోయ ఉందో, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5 ఏదైతే దుండిగల్ ఉందో, ఈ రెండింటికి మధ్యలో కొత్తగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5 అయితే రాబోతుంది. దాని నుంచి కనుక చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా 3 to 4 కిలోమీటర్స్ ఉండే విధంగా ఈ ఓపెన్ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. చాలామంది పెట్టేది కోంపల్లి విల్లా ప్లాట్స్, ప్రతి ఒక్కరు తమిళ మీద అయితే అదే పెడతారండి, కోంపల్లి విల్లా ప్లాట్స్. ఎందుకంటే రాయల్పూర్ అని పెట్టామనుకోండి, రాయల్పూర్ అంటే మీకు తెలీదు, చాలామందికి ఐడియా ఉండదు. మెయిన్గా చెప్పాలంటే రాయల్పూర్ అనగానే అది ఎక్కడో అని అనుకుంటారు. కాదు, ఇది వచ్చేసి రాయల్పూర్ వచ్చేసి మన కోంపల్లి నుంచి ఎగ్జాక్ట్గా 13 కిలోమీటర్స్లో మనకి రాయల్పూర్ అనేది ఉంటుంది. అక్కడే 18 ఎకరాల్లో HMDA ఫుల్లీ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అయితే ఒక ప్రాజెక్ట్ అయితే ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ అయితే వచ్చిందండి. ఆ ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు మీ ముందుకైతే వచ్చాను. వచ్చేసి మనకు ఓఆర్ఆర్ అండర్ పాస్ ఉంటుందన్నమాట. ఇప్పుడు అక్కడ నుంచి కార్ ఏదైతే వస్తుందో ఇది వచ్చేసి మనకు ఓఆర్ఆర్ అండర్ పాస్. ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి ఓఆర్ఆర్ అనమాట. ఈ ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఈ రోడ్డు కనెక్టివిటీ నుంచి ఎగ్జాక్ట్గా 3 to 4 కిలోమీటర్స్ ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి గౌడవెల్లి విలేజ్. ఈ రోడ్డు నుంచి కనెక్టివిటీ జస్ట్ 2 minutes డ్రైవ్లో మనకు కొత్తగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5A అయితే రాబోతున్నది. అంతేకాదు ఈ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5A దగ్గర నుంచి కొత్తగా చూసుకున్నట్టయితే కాసా గ్రాండ్ వాళ్ళది లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయిందనమాట. చూడండి, ఇది పల్లవి ఇంటర్నేషనల్ స్కూలు. ఇక్కడ నుంచి మన సైట్ జస్ట్ 2 minutes డ్రైవ్లో మనకు సైట్ ఉంటుందన్నమాట. రోడ్ కనెక్టివిటీ కూడా బెస్ట్ ఉంటుంది. ఇటువైపు మంచి గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. విల్లాస్ ప్రాజెక్ట్ కూడా మనకి ఏరియాలో అయితే వస్తున్నాయి. ప్రజెంట్ అయితే మీకు ఇంత ముందుకు ఏదైతే గౌడవెల్లి దగ్గర అండ్ మనకు కోంపల్లి నుంచి ఇప్పుడు కొత్తగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ 5A వస్తుందో అక్కడ నుంచి ఈ ప్రాజెక్ట్ మనం ఇదే సైట్లో అయితే ఉన్నాము. ఇది 18 ఎకరాలు
సైట్ అయితే ఉంది, కంప్లీట్గా హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్. ఇటువైపు కనుక చూసుకుంటే ఆల్రెడీ రోడ్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇటు చూస్తున్నారు కదా, కంప్లీట్గా రోడ్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. చూడొచ్చు, ఇది వచ్చేసి మనకు ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ అనమాట. అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ వర్క్ కూడా కంప్లీట్ అవ్వడానికి వస్తుంది. 150 feet రోడ్ ఫేసింగ్ ఉంటుంది. ఇటు కనుక చూసుకున్నట్టయితే మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ అది వచ్చి కనుక చూసుకున్నట్టయితే ముందు వచ్చేసి మనకు కంప్లీట్గా 150 feet రోడ్ ఉంటుంది. ఆ 150 feet రోడ్ ఫేసింగ్ నుంచే మనకి కమ్యూనిటీ అయితే ఉంటుంది అనమాట. మొత్తం కంప్లీట్గా 18 ఎకరాల్లో మనకి వెంచర్ ఇస్తున్నారు. చుట్టూ చూడొచ్చు, ఆల్రెడీ కంప్లీట్గా మనకు కాంపౌండ్ వాల్ కూడా కన్స్ట్రక్షన్ జరిగిపోయింది. అండ్ ఏ ప్లాట్కు ఆ ప్లాట్ నెంబరింగ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. అంతేకాదు మనకు అటు లాస్ట్లో కనుక చూసుకున్నట్టయితే వాటర్ హెడ్ ట్యాంక్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అటువైపు అక్కడ ట్రాక్టర్ అది వస్తుంది కదండి, అట్ లాస్ట్లో వచ్చేసి మనకు వాటర్ హెడ్ ట్యాంక్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారన్నమాట. మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా చూసుకోవచ్చు. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే రోడ్కి మధ్యలో మొత్తం డ్రైనేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ సైట్లో కనుక చూసుకున్నట్టయితే మనకు 30 feet 40 feet ఇంటర్నల్ రోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్ ఎంట్రన్స్ రోడ్ వచ్చేసి అక్కడ నుంచి మనకు 150 feet రోడ్ ఫేసింగ్ ఉంటుంది. ఫేసింగ్లోనే మనకి వెంచర్ అయితే ఉంటుంది. మంచి ఆర్చ్ కూడా, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కంప్లీట్గా ఒక క్లబ్ హౌస్ కూడా వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. స్ట్రీట్ లైట్ ఉన్నాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నాయి, కర్బింగ్ స్టోన్స్, పార్క్స్, ఈ విధంగా అన్ని డెవలప్మెంట్స్ కూడా చేస్తున్నారు. అటువైపు కనుక చూసుకున్నట్టయితే పార్క్ ఏరియా అండి, అటు లాస్ట్లో కనుక చూసుకున్నట్టయితే మనకు పార్క్ ఏరియా అనేది అక్కడ వైపు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఆల్రెడీ పార్క్ వర్క్స్ కూడా మనకు జరుగుతుందన్నమాట. మనం ఇప్పుడు ప్రజెంట్ కనుక చూసుకున్నట్టయితే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా ఈ ప్రాజెక్ట్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. మీకు ఎలా చూసుకున్నా కోంపల్లి నుంచి కనెక్టివిటీ 13 kilometers ఉంటుంది. ఎగ్జాక్ట్గా మనం ఉన్న సైట్ నుంచి ప్రగతి నగర్ 12 kilometers వస్తుంది అనమాట. మనకు గండిమైసమ్ ఎక్స్ రోడ్ ఎగ్జాక్ట్గా 5 నుంచి 6 kilometers వస్తుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5 కూడా చాలా నియర్ బై ఉంటుంది. ఈ విధంగా చాలా బెస్ట్గా ఉండే విధంగా మనకి ఓపెన్ విల్లా ప్లాట్స్ కమ్యూనిటీ అయితే ఉంటుంది. హెచ్ఎండిఏ అప్రూవ్డ్, రేరా అప్రూవ్డ్, 150 గజాల నుంచి 250 గజాల వరకు కూడా మనకి ఇందులో ప్లాట్ సైజెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇందులో ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే ప్రజెంట్ 30,000 per square yard. ఇది ప్రజెంట్ లాంచింగ్ ఆఫర్లోనే ఇస్తున్నారు. విత్ అప్రూవల్ కంప్లీట్గా లాంచింగ్ ఆఫర్లోనే 30 ఇస్తున్నారు. మనకు రోడ్స్ ఈ డెవలప్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత మన ప్రైస్ ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ప్రజెంట్ 30,000, రేపు డెవలప్మెంట్ జరిగినాక రేట్స్ అయితే పెరుగుతాయండి. ప్రజెంట్ రేట్ మాత్రమే 30,000 చెప్తున్నారు. ఈ ఏరియాలో మీరు కనుక్కోవచ్చు, ఆల్రెడీ డెవలప్మెంట్ జరిగిన ప్రాజెక్ట్స్ ఓపెన్ ప్లాట్స్ ఎక్కడ తీసుకున్నా కానీ మీకు 35,000 పైనే ఫర్ స్క్వేర్ యార్డ్ అయితే ఉంది. మన కోంపల్లి, గుండపోచంపల్లి ఈ ఏరియాలో తీసుకున్నట్టయితే 50,000 60,000 per square yard ఉంది. దుండిగల్లో కూడా ఆల్మోస్ట్ 60 పైనే చెప్తున్నారు. అలా కంపేర్ చేసుకుంటే ఫ్యూచర్ డెవలప్మెంట్ అంతా ఇదే ఏరియా. మనకి ఇక్కడ నుంచి ఏదైతే ఎయిర్ ఫోర్స్ అకాడమీ దుండిగల్ ఉంటుందో జస్ట్ 3 to 4 minutes డ్రైవే ఉండే విధంగా ఎయిర్ ఫోర్స్ అకాడమీ కూడా ఉంటుంది. ఈ విధంగా అన్ని కనెక్టివిటీలతోటి మనకి కమ్యూనిటీ అయితే ఉంటుందన్నమాట. ఇలాంటి కమ్యూనిటీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటే బెస్ట్ ఛాన్స్ ఏ ప్రాజెక్ట్లోనైనా స్టార్టింగ్లోనే ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే మంచి రిటర్న్స్ ఉంటాయి. అలాంటిదే ఈ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నెంబర్ కాంటాక్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో ఉన్న కంపెనీ పర్సన్ నెంబర్కైనా కాంటాక్ట్ చేసినట్టయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇలాంటి మంచి మంచి ఓపెన్ విల్లా ప్లాట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.